శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ లలితాదేవి యొక్క మంత్రాలను, వాటి యొక్క అర్థాన్ని, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం. మరొక్కసారి విందాం. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం. అనగా తెల్లవారుజామున కమలం వంటి లలితాదేవి యొక్క ముఖాన్ని స్మరించుకుంటూ, ఎర్రని బింబఫలాల వంటి అధరాలు కలిగి, ముత్యాల నాసికాభరణం ధరించి, విశాలమైన కన్నులు చెవులను తాకుతూ ఉంటే, చెవులకు రత్నాల ఆభరణాలను ధరించి, ప్రకాశవంతమైన చిరునవ్వుతో కస్తూరీ కుంకుమను ధరించిన లలితా త్రిపుర సుందరి అమ్మవారిని ధ్యానిద్దాం. ఇక రెండవ మంత్రాన్ని చూద్దాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణం ధ్యాయేత్పరామంబికాం. మరొక్కసారి విందాం. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం. అనగా సింధూరం మరియు సూర్యుని వంటి ప్రకాశంతో ఉండే ఎర్రని శరీరంతో, 3 కన్నులతో, మాణిక్యాలతో పొదగబడిన కిరీటంతో, నెలవంకను ధరించి, ముఖంపై చిరునవ్వుతో, ఒక చేతిలో రత్నాలు పొదిగిన బంగారు గిన్నెను మకరందంతో కలిగి, మరొక చేతిలో ఎర్రని కలువ పువ్వు కలిగి ఉన్న అమ్మవారికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం కలుగును, అకాల మృత్యుదోషాలు తొలగును, అన్ని రకాల దుష్ప్రభావాలను, దుష్టశక్తులను మన నుంచి దూరం చేయును. ఓం శ్రీ మాత్రే నమః.